వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బోయిగూడ బన్సిలాల్పేట డివిజన్లో శ్రీ మర్రి శశిధర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఓల్డేజ్ హోమ్ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు యువమోర్చా నాయకులు కొత్తూరు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మర్రి పురవరపురెడ్డి పాల్గొని అనంతరం వృద్ధులకు కేక్ను పండ్లను పంపిణీ చేశారు. అనంతరం బేగంపేట కార్యాలయంలో మర్రి శశిధర్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. నరేష్ ఇలా మన శశిధర్ రెడ్డి సార్ది బర్త్డే అండి. ఆయనతోని మేమందరం వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేసినాం. అందరు ఆడవాళ్ళం ఇక్కడ ఆయన పుట్టినరోజు ఎప్పటికీ ఇట్లనే సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. శశిధర్ రెడ్డి గారి ఈరోజు బర్త్డే సందర్భంగా ఇక్కడ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు. అదే విధంగా మన మర్రి పురవారెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ సంతోషించిండ్రు. మా తరఫు నుంచి సార్కి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గౌరవనీయులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా సికింద్రాబాద్లో ఉన్న ఓల్డేజ్ హోమ్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు కేక్ కటింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రీ మర్రి పురవారెడ్డి గారు మరియు మా యొక్క కార్యకర్తలు అందరం కలిసి మర్రి శశిధర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మా నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి గారి 75వ పుట్టినరోజు సందర్భంగా హోమ్ ఫర్ ది ఏజ్డ్ బోయిగూడలో మా తమ్ముడు బీజేపీ కార్యకర్త కొత్తూరు సురేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. యువకులు ఈ రోజుల్లో లాంటి సామాజిక కార్యక్రమాలు తీసుకొని అవసరం ఉన్న వాళ్ళకి ఇలా పుట్టినరోజులు స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమం చేయడం కూడా సమాజంలో మంచి సందేశం పోతుందని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి సీనియర్లు అందరూ కూడా మేమందరం కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ ఫర్ ది ఏజ్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా కేకు మరియు ఫ్రూట్స్ పంపిణీ చేసినప్పుడు వారందరూ కూడా శశిధర్ రెడ్డి గారికి వారి ఒక ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. శశిధర్ రెడ్డి గారు భవిష్యత్తులో వారికి భగవంతుడు మరింత ఆరోగ్యం, బలం, ప్రజలకి సేవ చేస్తూ ప్రజల పక్షం న్యాయం కోసం వారు ఎప్పుడు కృషి చేస్తున్నట్టు మరింత చేయాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. యువకులు కూడా ఇలాంటి కార్యక్రమం భవిష్యత్తులో చేస్తూ ఉండాలి. సంపాదన పెరుగుతుంటే
సమాజం కోసం కూడా మంచి కార్యక్రమాలు, సమాజంలో ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, తలెత్తుకునేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండాలని ఈ యొక్క కార్యక్రమంకి ఆధ్వర్యంలో కొత్తూరు సురేష్ గారు చేసినటువంటి కార్యక్రమానికి కూడా వారికి అభినందనలు తెలుసు.